వికసిత భారత్ స్ఫూర్తితో వికసిత పంచాయతీ సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. సమగ్ర గ్రామాభివృద్ధిలో భాగంగా ఎన్ఐఆర్డీ సహకారంతో పలువురికి ఎంపీ చిన్ని తన సొంత నిధులతో శిక్షణ ఇప్పించారు. తర్ఫీదు పొందిన 33 మంది పంచాయతీ ఛాంపియన్స్ తో సమావేశమై పలు సూచనలు చేశారు. యువతకు ఉపాధి కల్పించే పథకాలపై నిరుద్యోగులకు అవగాహన కల్పించాలని, ప్రతి కుటుంబంలో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండే విధంగా వారిలో స్ఫూర్తి నింపాలన్నారు. విజయవాడ పార్లమెంటు పరిధిలోని 295 గ్రామాల్లో జరిగే అభివృద్ధి దేశానికే రోల్ మోడల్ గా నిలిచేలా అధికారులు కృషి చేయాలని ఎంపీ దిశానిర్దేశం చేశారు. ఇవాళ నా కోరిక చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ వికసిత్ భారత్ 2047, స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 వీళ్ళ విజన్ ఒకటే. భారతదేశం అగ్రగామి ఫైనాన్షియల్ రిచెస్ట్ ఎకనామీ ఇన్ ద వరల్డ్లో ఉండాలి అంటే 2047ని ముందుకు తీసుకెళ్లాలని వారు కోరిక. ఇది ముందుకు తీసుకెళ్లాలి అంటే ముందుగా గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందాలి. ఈ గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందాలి దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ చాలా పథకాలు ప్రవేశపెడుతున్నాయి. కానీ ఎవరికి కూడా పథకాలు రీచింగ్ కానీ అవేర్నెస్ కానీ రావట్లేదు. ఈ పథకాలు అవేర్నెస్ చేసి మీరు ఇక్కడ తీసుకున్న ట్రైనింగ్ క్లాస్లో గ్రామ సభ అంటే ఏంటో మీకు ఐడియా వచ్చింది, ఎన్ఆర్జీఎస్ నిధులు అదే విధంగా వాడాలో మీకు ఐడియా వచ్చింది, దీంట్లో ఎన్ని పథకాలు ఉంటాయో. కాబట్టి మీరందరూ కూడా చక్కగా తర్ఫీదు పొందారు. ఏ రోజు ఈ 6 నెలల్లో నిరుత్సాహం అధైర్యం పడకుండా ఇదే కాన్ఫిడెన్స్ లెవెల్స్తో మీరు పనిచేయాలి. మనం గ్రామం గురించి అభివృద్ధి కానీ రాజకీయాల గురించి మాత్రం మీరు ఎక్కడా కూడా చర్చించొద్దని దయించి మీ అందరికీ కోరుతున్నా. మన గ్రామం మన ఊర్లో ఎంతమంది ఉద్యోగస్తులు అవుతున్నారు అనేదే మనం గుర్తుంచుకోవాలి.